సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అంటే ఏంటి? ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్, బవెల్ అంటే పేగులకి సంబంధించిన ఇబ్బంది అని. సో మనకి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అల్సరేటివ్ కోలైటిస్, రెండోది క్రాన్స్ డిసీజ్. సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే మనకి మామూలుగా శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి ఉంటాయి. అవి మన శరీరంలో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేస్తాయి. అంటే బయట నుంచి ఏమన్నా బ్యాక్టీరియా వచ్చినా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, ఇలా బయట నుంచి ఏదన్నా ప్యాథోజన్ మన శరీరంలోకి వస్తే ఈ తెల్ల రక్త కణాలు అవి పసిగట్టి వాటి నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. అది నార్మల్ ఫంక్షన్. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏమవుతుందంటే ఈ తెల్ల రక్త కణాలు అనేవి మన ఓన్ బాడీ సెల్స్ని ఫారెన్గా మిస్టేక్ అయ్యి మన ఓన్ బాడీ సెల్స్ని డెస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. ఇదే ఆటో ఇమ్యూన్ కండిషను పేగులకు వస్తే దాన్ని ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటారు. పేగుల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కారణాలు ముఖ్యంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి జెనెటిక్ కాజెస్, రెండోది ఎన్విరాన్మెంటల్ కాజెస్, మూడోది ఇమ్యూనోబయాలజీ కాజెస్. జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరంగా కొన్ని జీన్స్లో లోపాలు ఉండడం మూలంగా మనం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ చూడొచ్చు. రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. చిన్నతనంలో ఎవరైతే పిల్లలు విపరీతమైన క్లీన్లీనెస్కి అలవాటు పడి ఉంటారో, అంటే ఎవరైతే పిల్లలు ఈ డస్ట్కి కానీ లేకపోతే ఎలర్జెన్స్కి కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండరో వీళ్ళల్లో మనకి ఫ్యూచర్లో మనం ఫాలో అప్ చేసినట్టయితే వీళ్ళల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఎక్కువ వచ్చే రిస్క్ గమనించారు. అంటే హైజీన్ హైపోథసిస్. దీంతోపాటు ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఈ వెస్ట్రన్ డైట్ ఏదైతే వెస్ట్రన్ డైట్ విచ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్ కానీ, లేకపోతే వెరీ రిచ్ ఇన్ హై షుగర్ కంటెంట్ కానీ, లేకపోతే ఏదైతే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎందులో అయితే ఫైబర్ చాలా తక్కువ ఉంటుందో ఇలాంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఐబీడీ లక్షణాలు ఎలా ఉంటాయి? అల్సరేటివ్ కోలైటిస్లో మోషన్స్ ఎక్కువసార్లు వెళ్ళడం, మోషన్లో రక్తం పట్టడం, మోషన్కి అర్జెంటుగా వెళ్ళాలనిపించడం, మోషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదనిపించడం, అర్ధరాత్రులు లేసి మోషన్కి వెళ్ళడం. ఇది అల్సరేటివ్ కోలైటిస్లో లక్షణాలు. క్రాన్స్ డిసీజ్కి వచ్చేసరికి కడుపులో విపరీతంగా నొప్పి ఉంటుంది పేషెంట్స్కి. అంటే ఇప్పుడు క్రాన్స్ డిసీజ్లో కోలోన్ బాగా ఇన్వాల్వ్ అయితే పేషెంట్స్ మోషన్స్తో కూడా ప్రజెంట్ అవుతారు, లూజ్ మోషన్స్తో. అలా కాకుండా చిన్న పేగు ఇన్వాల్వ్ అయినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం అండ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, అంటే పేగులో కదలికలు ఆగిపోయి పేగులో అడ్డుపట్టడం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్తో కూడా పేషెంట్ ప్రజెంట్ అవుతారు. ఇది కాకుండా చిన్న పేగు కనుక విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళకి విటమిన్ల లోపము, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా రావచ్చు. అలాగే క్రాన్స్ డిసీజ్లో మనం పెరియానల్ ఫిస్టులా, అంటే యానస్కి అంటే మలద్వారంకి చుట్టుపక్కల ఫిస్టులా కూడా డెవలప్ అయ్యి సో యానల్ ఫిస్టులా కూడా క్రాన్స్ డిసీజ్ వాళ్ళు ప్రజెంట్ అవుతారు. ఐబిఎస్కు చికిత్స ఎలా? మెయిన్గా వాడే మందులు ఏంటంటే ఇందులో స్టీరాయిడ్స్. సో ఫస్ట్ డిసీజ్ని బాగా కంట్రోల్లోకి తీసుకురావడానికి అట్లీస్ట్ 2 to 3 months అనేది స్టీరాయిడ్స్ మనం పెడతాము. ఓరల్ స్టీరాయిడ్స్, ప్రెడ్నిసలోన్ అంటారు. సో ఒక డోస్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా డోస్ తగ్గించుకుంటా 2-3 వారాలకి కొంచెం డోస్ తగ్గించుకుంటా స్లోగా గ్రాడ్యువల్గా ట్యాపరింగ్ చేసుకుంటా స్టీరాయిడ్స్ని ఆపేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన మందులు ఏవైతే 5-ASA ఏజెంట్స్ అంటారు, మెసకాల్ అంటారు, ఇట్లాంటి మందులు అనేది మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్. అంటే ఏదైతే స్టీరాయిడ్ స్టార్ట్ చేసి మనం డిసీజ్ని తగ్గించిన తర్వాత ఆ తగ్గించిన డిసీజ్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అనేది పెడతాం అనమాట. అందులో ముఖ్యంగా మెసకాల్ లాంటి మందులు ఎక్కువగా వాడతాం.
ఇవి కాకుండా కొంతమంది స్టీరాయిడ్స్కి మెసకాల్కి ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మనకి బయోలాజికల్ థెరపీ అని వచ్చింది. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా మనం ఈ అల్సరేటివ్ కోలైటిస్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. క్రాన్స్ డిసీజ్కి కూడా ట్రీట్మెంట్ సిమిలర్గానే ఉంటుంది. మనం ఇనీషియల్గా పేషెంట్స్కి స్టీరాయిడ్స్ పెడతాం డిసీజ్ కంట్రోల్ చేసుకోవడానికి. స్టీరాయిడ్స్తో కంట్రోల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఇమ్యూనో సప్రెషన్ అంటారు. ఇమ్యూనో సప్రెషన్ అంటే వాళ్ళ ఏదైతే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి పేగు పూత అట్లా వస్తుందో ఇన్ఫ్లమేషన్ని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అంటారు. ఇందులో ముఖ్యంగా ఎజాథైప్రిన్ అని, మెథోట్రెక్సేట్ అని ఇట్లాంటి మందులు అనేది వాడటం జరుగుతుంది. ఐబీడీ సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? పిల్లల్ని మరీ ఎక్కువ క్లీన్ ఎన్విరాన్మెంట్లో కాకుండా కొంచెం వాళ్ళకి ఎలర్జెన్స్ వీటిని ఎక్స్పోజ్ చేయగలగాలి చిన్నతనంలో. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగా మెచ్యూర్ అయ్యి ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. దీంతోపాటు ఆధునిక జీవన శైలిలో మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో స్ట్రెస్ని తగ్గించుకోవడం, హెల్దీ డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎట్లా పడితే అట్లా వాడకుండా ఉంటే కనుక మనం కొంతమేర ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ నుంచి మనం రక్షణ పొందొచ్చు. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పని. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.